నిజామాబాద్ లో మొట్టమొదటిసారిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకైక కాలేజ్ శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. అందరికీ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు పత్రికా విలేకరుల ముఖ్యాంశం ఏంటంటే 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఈ రాష్ట్రం అవినీతి అక్రమాలు అంటే ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనకార్యాలు ఏమైనా ఉన్నాయంటే అవినీతి అక్రమాలు తప్ప వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క కార్యక్రమం కూడా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం కూడా పూర్తి చేయకపోవడం, దాన్ని ఉద్దేశించుకొని రేపు ఉదయం ధర్నా చౌక్ భాగ్యనగర్లోని ధర్నా చౌక్ దగ్గర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి నాయకత్వంలో 2 సంవత్సరాల వైఫల్యాల మీద మహా ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా అన్ని జిల్లాల్లో పత్రికా సమావేశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు ఇందూరులో కూడా మనం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు నేను అడుగుతున్నాను, రాష్ట్రంకు ఎంత అన్యాయం చేసిరో రేపు చెప్తారు. ఈ ఇందూరు జిల్లాకి ఏం అన్యాయం చేసిరో ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే టీఆర్ఎస్ పరిపాలనలో విసిగెత్తి టీఆర్ఎస్ బంధుప్రీతి అవినీతి నిరంకుశత దొరల పరిపాలనను పారదోలాలని చెప్పి ప్రజలు తరపున పోరాడింది భారతీయ జనతా పార్టీ. నిరంతరం టీఆర్ఎస్ యొక్క అవినీతి మీద, టీఆర్ఎస్ వైఫల్యాల మీద గ్రామాల్లో, బూతుల్లో, వార్డులలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నో రకాల నష్టాలను, ప్రజల యొక్క కష్టాలను తరపున పోరాడడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అప్పుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అబద్ధ ప్రచారాలు బూటకాపు హామీలతోని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల కిందట అధికారం రావడం జరిగింది. రేపటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాయి. కానీ ఈ 2 సంవత్సరాలు ఇందూరు జిల్లాకు జరిగిన అన్యాయాన్ని మీ ముందుకు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఒక దిక్కు అకాల వర్షాలు, ఒక దిక్కు అనావృష్టి, ఎన్ని భారీ వర్షాలతో పంట నష్టపోయిందో అన్ని అనావృష్టితో కూడా అంతే నష్టం జరిగింది. కానీ ₹1 కూడా వీళ్ళు రైతులు ఆదుకునేందుకు రూపాయి ఇవ్వలేదు. విచిత్రం ఏంటండి, 2 సంవత్సరాల్లో కొనుగోలు కేంద్రాల్లో వచ్చిన వడ్లను టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా అయితే రైతులను మోసం చేసిందో కాంగ్రెస్ ప్రభుత్వం సేమ్ అదే రకంగా మోసం చేయడం, ఇస్తాన్న బోనస్ను తప్పడం, మధ్యలో ఒక సీజన్ ఎగరగొట్టడం, స్టార్టింగ్లో 2 సీజన్లు ఎగరగొట్టడం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క విచిత్రమైన పరిపాలన ఈరోజు నడుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ప్యాకేజ్ 2021 ఏదైతే సాగునీరు విషయం ఉందో ఈ జిల్లాలో పూర్తి నిర్లక్ష్యం గురైంది. 2 సంవత్సరాలు కనీసం దాన్ని ముందుకెళ్దామని ఇరిగేషన్ మినిస్టర్గా అనుభవం ఉండి ఇప్పుడు మంత్రిగా సుదర్శన్ రెడ్డి అయినా, లేదు రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అయినా, లేదు పిసిసి ప్రెసిడెంట్ ఉన్న మహేష్ కుమార్ కూడా అయినా కానీ దాని గురించి, సాగునీరు గురించి, ఎందుకంటే 2 లక్షల ఎకరాల్లో రూరల్లో 1,00,000 ఎకరాలు, ఆర్మూర్ బాల్కొండలో ఇంకో 1,00,000 ఎకరాలు, 2 లక్షల ఎకరాల్లో సాగునీరు అందించాల్సింది. ఏదైతే అలీసాగర్ గుత్పా పరివాహక ప్రాంతం ఉందో దాన్ని స్ట్రెంథెన్ చేయాల్సింది. ₹1 దాని మీద ఇన్వెస్ట్ చేయలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ. రైతాంగాన్ని వరి కొనుగోలులో ఏదైతే మాయిశ్చర్ పేరు మీద, లేదు తడిసిన ధాన్యాల పేరు మీద రైతుకు తీవ్రమైన నష్టం ఏర్పడడం జరిగింది. కొనుగోలు ఆలస్యం చేయడం, కొనుగోలు నిర్లక్ష్యం చేయడం, ప్రతిసారి భారతీయ జనతా పార్టీ నుంచి ధర్నాలు చేసి రైతుల పక్షాన్ని నిలబడి పోరాటం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ దగ్గర చలనం లేదు. అలాగే ఈ జిల్లాలో ఎన్నోసార్లు భారతీయ జనతా పార్టీ పోరాడితే ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా పూర్తిగా కూడా ఇప్పటికి కూడా కంప్లీట్ చేయలేదు. అక్కడక్కడ ఏదో
4 ఇళ్ళు ఇచ్చేసి చేతులు దులుపుకునే పరిస్థితి ఇలా ఉంది. ఇందిరమ్మ ఇళ్లలో కూడా కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో మొత్తం కూడా సుమారు 4 కోట్ల ఇళ్లను ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద, షహరీ ఆవాస్ యోజన, పట్టణ నివాస యోజన కింద 2 కూడా 4 కోట్ల ఇల్లు కేటాయిస్తే తెలంగాణలో ఇప్పటికి కూడా అట్టి స్కీము నత్తనాడికి రావడం జరిగింది. ఇటు రైతాంగానికి, ఇటు పేదవాళ్లకు ఒక్క స్కీమ్ మహాలక్ష్మి 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పారు. ఈ జిల్లాలో ₹1 కూడా వచ్చింది లేదు. ఇదే కాదు, ఈ జిల్లాలో వీళ్ళ వల్ల జరుగుతున్న మరొక పెద్ద తప్పిదం ఏంటంటే ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మంచిపల్లి నుంచి రూరల్లో పర్యటిస్తున్న సందర్భంలో, ఆర్మూరు బహిరంగ సభ సందర్భంగా, మిగతా ఎన్నికల ప్రచార సందర్భంగా ఇక్కడ అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసి మరీ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎయిర్పోర్ట్ గురించి ఇప్పటికీ ఉరుకు లేదు, పలుకేదు. నిన్న సుదర్శన్ రెడ్డి గారు మీతోళ్ళు ఆదిలాబాద్ పోయి సన్మానం చేస్తున్నారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తా అని చెప్తుంటే వీళ్ళు పోయి సన్మానం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఉంది. జిల్లాకు సంబంధించిన మేజర్ యూనివర్సిటీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తారు. ఏది నిజాం షుగర్ ఫ్యాక్టరీ? ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ, ఏదైతే ఎన్సిఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ ఉందో దాన్ని తెరిపిస్తామని చెప్పారు. అది రైతులది, దాన్ని కూడా ఇవ్వడం లేదు. అంటే ఎయిర్పోర్ట్ లేదు, షుగర్ ఫ్యాక్టరీ లేదు, సాగునీరు లేదు. అన్ని రంగాల్లో కాంగ్రెస్ పార్టీ ఈరోజు వెనుకబడ్డది. విద్యా వ్యవస్థ కోసం కేంద్ర ప్రభుత్వం నవోదయను మంజూరు చేస్తే దానికి కనీసం జాగించే పరిస్థితి లేదు. ఈ జిల్లా రైతాంగం ఎంతో ఆశతో ఎదురు చూసిన పసుపు బోర్డు తీసుకొచ్చే నరేంద్ర మోడీ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యుల యొక్క కృషి వల్ల నరేంద్ర మోడీ గారు మంజూరు చేస్తే దానికి స్థలం కూడా కేటాయించిన పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంటే అన్ని రంగాల్లో ఏదో అప్పుడున్న టీఆర్ఎస్ ప్రారంభించిన కొన్ని పథకాలకు ఇంకా శంకుస్థాపన చేసుకుంటూ, అప్పుడు ఏమైనా కొన్ని పూర్తయితే దానికి ప్రారంభోత్సవాలు చేసుకుంటూ, ఇందిరమ్మ ఇళ్ళ సర్టిఫికేట్లు, ఇళ్ళ నిర్మాణం కాదు, సర్టిఫికేట్ పంచుకుంటా కాలయాపన చేస్తున్నారు. కాబట్టి పూర్తిగా కూడా ఈ జిల్లాలో అన్ని రంగాలు గల్పనలు ఆదుకుంటామన్నారు. విద్యార్థి ఉపాధి గురించి, విద్యా వ్యవస్థలో, యూనివర్సిటీలో, తెలంగాణ యూనివర్సిటీలో అవినీతి రాజ్యమేలుతుంటే ఇంతవరకు కూడా పట్టించుకునే పాపన పోలేదు. హైకోర్టు ఇన్వాల్వ్ ఎంతో మంది తొలగించమని చెప్తుంటే కూడా ఇంతవరకు కూడా వాళ్ళు పట్టించుకునే పాపన పోలేదు. అంటే అన్ని రంగాల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది. ఈ జిల్లాకు సంబంధించి రోడ్డు రవాణా వ్యవస్థ ఎంత ఘోరం ఉందంటే, గ్రామాల్లో వర్షాలకు, అతివృష్టికి మామూలుగా ఉన్న రోడ్డు, ఒక కొత్త రోడ్డు లేదు. ఇలా జిల్లా యంత్రాంగం, జిల్లాకు హెడ్ క్వార్టర్కి రావాల్సిన 3 ఫ్లైఓవర్లు కూడా గౌరవ పార్లమెంట్ సభ్యుడు భారతీయ జనతా పార్టీ ఎన్నో ఆందోళనలు చేసి చివరికి నిరాహార దీక్ష చేస్తారు పార్లమెంట్ సభ్యుడు చెప్పిన తర్వాత అట్టి దానికి ఇప్పుడు నిధులు మంజూరు చేయడం జరిగింది.